నమస్తే, వెల్కమ్ టు V9 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితమైన అలాగే సుప్రసిద్ధమైన పేరు ఫాల్కన్ పంప్స్. ఇది చిన్న నుంచి పెద్ద దాకా బాగా తెలిసిన పేరు ఫాల్కన్ పంప్స్. ఇది పంపు కాదు, పాతాళ గంగ. మరి అలాంటి ఫాల్కన్ పంప్స్ సోల్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అయినటువంటి బసంత్ నల్లపాటి గారితో ఈరోజు మనం ముచ్చటించబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీ పరిచయం గురించి. మేడం నా పేరు వచ్చి నల్లపాటి బసంత్. మేము వచ్చి మా కంపెనీ సంస్థ పేరు వచ్చి సిటీ ఇంజనీరింగ్ కార్పొరేషన్. ఇది 1985లో స్థాపించబడింది. మా ఫాదర్ శ్రీ లేట్ నల్లపాటి బలరాం గుప్తా గారు స్టార్ట్ చేశారు. మా కంపెనీ 1985లో దిల్సుఖ్నగర్లో స్టార్ట్ అయింది ఫస్ట్. అక్కడ నుండి మేము దినదిన అభివృద్ధి చెందుతూ నాగోల్లో కూడా స్థాపించాము. నాగోల్ నుండి చెర్లపల్లి 2003లో వచ్చాము. ఇక్కడ వచ్చి వీ హ్యావ్ డెవలప్డ్ టోటల్ అంటే ఫాల్కాన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము. ఓవరాల్గా టోటల్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. అప్పుడు నాన్నగారు ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఆయన కాలం చేశారు 2004లో. అలాంటి ఫాల్కాన్ని మేము ఈరోజు ఒక మంచి స్టేజ్లో డెవలప్ చేసాము. ఏపీ తెలంగాణలో 225 డీలర్స్ మాకు ఏపీ తెలంగాణలో ఫాల్కాన్ కంపెనీకి ఉన్నారు మేడం. ట్విన్ సిటీస్లో 45 మంది సపరేట్గా ఉన్నారు. ఈ బిజినెస్ అంతా కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేసింది మా నాన్నగారు, దాన్ని డెవలప్ చేసింది నేను, మా బ్రదర్ కళ్యాణ్ అని. దీన్ని ముందుకు తీసుకెళ్ళాం మేము. ఈ రోజున టోటల్ ఏపీ తెలంగాణలో ఒక మంచి పేరు మోసినటువంటి పంపింగ్ కంపెనీ ఏదైనా ఉంది అంటే ఫాల్కాన్. సార్ మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే 1985 నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా నడిపించడానికి గల కారణాలు ఏంటంటే? అంటే ఫాదర్ యొక్క కాన్సెప్ట్ ఒక్కటే, కస్టమర్ అనేవాడు గాడ్. కస్టమర్ మన పంప్ ఎటువంటి బిజినెస్ అంటే పంపింగ్ ఫీల్డ్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క బిజినెస్లో కొన్ని బిజినెసెస్కి సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెహికల్ బిజినెస్ ఉంది, కార్ల బిజినెస్ ఉంది, 2 వీలర్ బిజినెస్ ఉంది. కొనుక్కున్నంత మాత్రాన పని అవ్వదు. అది టైంకి సర్వీస్ ఇస్తే సర్వీస్కి తగ్గట్టు కస్టమర్ల రెస్పాన్స్ మళ్ళీ బ్యాక్ వస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి సిస్టము 1985 కస్టమర్ కూడా స్టిల్ మాతోనే ఉన్నాడు. అంటే ఇప్పుడు 1985లో కొన్న కస్టమర్ 37th ఇయర్ అయిపోతుంది. అంటే సెకండ్ జనరేషన్ కస్టమర్లు కూడా మాతోనే కంటిన్యూ అవుతున్నారు. ఈరోజు మనం ఆ క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం వల్లనే కస్టమర్లకు కొనుక్కున్నాక పంప్ సెట్ అనేది ఇంపార్టెంట్. వ్యవసాయానికి వాడతాడు, అతను డొమెస్టిక్ అవసరాలకు వాడుకుంటారు, లేకుంటే ఒక అపార్ట్మెంట్కి వాడతారు. వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో అపార్ట్మెంట్స్ కడుతుంటారు. అక్కడ ఎన్నో మంది కాంపిటీషన్ వస్తుంటారు, చాలా బ్రాండ్స్ వస్తుంటాయి. వాళ్ళు ఒకటే చెప్తారు, మాకు సోయిన్సో కంపెనీ వాళ్ళు సప్లై చేస్తారు, సోయిన్సో బ్రాండ్ ఇస్తారు. అది ఒక ఫిక్స్ అన్నట్టు. ఇంకా అంటే మేము కూడా వాళ్ళకి అలాంటి జస్టిఫై చేస్తాం. ఇష్యూ వచ్చినప్పుడు సమస్య వస్తే సార్ట్అవుట్ చేస్తాం, ఆన్ టైంలో సార్ట్అవుట్ చేస్తాం. అలాగే డీలర్లకు కూడా అందరికీ మేము స్టాక్స్ అన్నీ అవైలబుల్లో ఉంచుతాము. మా డీలర్లు కూడా ఎన్నో కంపెనీలో ఆపర్చునిటీస్ ఇస్తుంటారు. ఇప్పుడు మాతో జర్నీ స్టార్ట్ చేయబట్టి వాళ్ళు 2003 నుండి మా ఫాల్కాన్ స్టార్ట్ చేసి మాతో జర్నీలో ఉన్నారు. కొత్త డీలర్లు జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఎగ్జిస్టింగ్ డీలర్ ఎంత మంచి కంపెనీ ఆఫర్ ఇచ్చినా వెళ్ళడానికి ఇష్టపడాడు. మాతో ఉండే అనుబంధం అలాంటిది, మేము ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అలాంటివి, సర్వీస్ ఇస్తాము, రేట్ మంచి ప్రైజింగ్ ఇస్తాము, అన్ని విషయాలలో వాళ్ళకు తోడుగా ఉంటాం. ఓకే, అంటే మీరు హోల్సేల్గా ఇస్తారంటారా? హోల్సేల్ మా మెయిన్ బిజినెస్, హోల్సేల్ బిజినెస్. అదర్ దెన్ హోల్సేల్లో ఏదైనా ఉంటే ప్రాజెక్ట్స్కి ఇస్తాం. L&T మెట్రో, అపర్ణ కన్స్ట్రక్షన్స్, మై హోమ్ అంటే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్కి సప్లై చేస్తాం. మరి గవర్నమెంట్ GHMCలో మ్యాక్సిమం పంప్స్ ఫాల్కానే ఉంటాయండి. అలాగే RWS డిపార్ట్మెంట్ ఉంది, అంటే విలేజెస్లో వాటర్ సప్లై కంపెనీ అంటే డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది. అలా ఎన్నో డిపార్ట్మెంట్స్లో కూడా ఫాల్కాన్ మంచి గుర్తింపు పొందింది. ఓకే, అంటే ఓన్లీ ఫర్ ఫార్మర్స్కే కాకుండా మిగతా ఫీల్డ్లో కూడా మీరు మీ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నైస్. ఓకే సార్, మరి మీ బిజినెస్ ఎక్స్పాండేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి? అంటే ఎక్స్పాన్షన్ అనేది ఏంటంటే మేడం, ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టంలో మా ఫాల్కాన్లో ఉన్నటువంటి ఉత్పాదనలు సబ్మర్సిబుల్ పంప్స్ ఉన్నాయి, మోనోబ్లాక్స్ ఉన్నాయి, ఇంకా మినీ మోనోబ్లాక్స్ అంటే డొమెస్టిక్ అవసరాలకు కావాల్సిన పంప్స్ ఉన్నాయి. వీటికి తోడు లేటెస్ట్గా హైడ్రోనోమాటిక్ సిస్టమ్స్ అని కొత్తగా వచ్చాయి. అంటే హైడ్రోనోమాటిక్ సిస్టమ్ అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉందంటే
పైన ట్యాంక్ కట్టాల్సిన పని ఉండదు. కిందనే ఒక సంపుకి హైడ్రోనోమాటిక్ సిస్టమ్ ఫిక్స్ చేసేస్తాము. అంటే ఒక బిల్డర్కి ఎంతో అమౌంట్ సేవ్ అయిపోతుంది. పైన ట్యాంక్ కట్టాలంటే ఒక 100 ఫ్లాట్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి పైన ట్యాంక్ కట్టాలంటే 1,00,000 లీటర్ల ట్యాంక్ కట్టాలి. అది ట్యాంక్ కట్టితే దానికి తగ్గట్టు పైన ఒక్కొక్కసారి సరైన సక్సెస్ఫుల్గా అవ్వకుంటే ట్యాంక్ సీపేజెస్ అవుతుంటాయి. ఇవన్నిటిని అధిగమించడానికి ఒక కొత్త టెక్నాలజీ, అంటే అది ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ బయట దేశాలలో తెచ్చి మనం బయట వాళ్ళకి తెచ్చి వాడేవాళ్ళము. ఇప్పుడు ఇండియన్ స్వదేశీ టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనమే తయారు చేస్తున్నాం. ఇండియన్లో రాజ్కోట్లో మా గుజరాత్ మా కంపెనీలోనే హైడ్రోనోమాటిక్ సిస్టమ్ తయారు చేసి ప్రైజింగ్ కూడా కంపేరిటివ్ విత్ బయట ఉన్నటువంటి ప్రైజెస్తో 60% వచ్చేస్తుంది. కస్టమర్కి బెనిఫిట్ అవుతుంది, సర్వీస్ అందుబాటులో ఉంటుంది, ప్లస్ క్వాలిటీ ఎఫిషియన్సీ అన్ని విషయాలలో వాళ్ళకన్నా ఎక్కువ ఉంటాం మనం. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎఫిషియన్సీ అనేది పవర్ సేవింగ్ ఫ్యాక్టర్. అక్కడ మనం ఎఫిషియన్సీ ఎంత మంచి ఎఫిషియన్సీ ఉంటే అంత మంచి సేవింగ్ ఆఫ్ పవర్ అవుతుంది. మా ఫాల్కాన్ మెయిన్ స్టార్టింగ్ నుండి కూడా మా చైర్మన్ ధీరజ్ దలాల్ సుహాగి అని, ఆయన గోల్డ్ మెడలిస్ట్, హైడ్రోనోమాటిక్ ఇంజనీర్, యూనివర్సిటీ టాపర్. ఆయననే స్వయంగా ఆయన తయారు చేసే R&D అంతా కూడా ఆయననే హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆయన సన్ కూడా శ్రీ భార్గవ్ సుహాగియా కూడా ఆయన కూడా R&D హెడ్డే. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎంతసేపు వీఆర్ టేకింగ్ ఫ్రమ్ కస్టమర్స్కి సంథింగ్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ మనీ అనుకోండి. వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. మనం సొసైటీకి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి. అది ఏదో ఒకటి అంటే ఉత్పాదన చేస్తే కూడా బెనిఫిట్ ఫర్ ద సొసైటీ ఉండాలని ఒక అవగాహన ఉన్నటువంటి మనుషులు వాళ్ళు, ఎథికల్ మైండ్ ఉన్నటువంటి పర్సన్స్. సార్ మరి కస్టమర్స్ రివ్యూస్ ఎలా ఉన్నాయంటారు? అంటే మీ ప్రోడక్ట్ కొంటే వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నారు, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి సేల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ సంవత్సరం ఇన్నాళ్ళగా చూసుకుంటుంటే అది సేల్స్ అనేది పెరగడం జరిగిందా? మీరు సర్వీసెస్ ఎలా? నాన్నగారు మాకు 1 రూపీ ఇచ్చేళ్ళండి బిజినెస్లో, మేము దాన్ని 100 రూపీస్ చేసాం. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే 100 టైమ్స్ పెంచాం మేము. నాన్న ఇచ్చిన బిజినెస్ని 2004లో నాన్నగారు కాలం చేస్తే ఆయన 100 రూపాయల బిజినెస్ ఇస్తే దాన్ని మేము ఈరోజు 1 రూపీ బిజినెస్ ఇస్తే 100 రూపాయల బిజినెస్ చేసాం. అంటే 100 టైమ్స్ గ్రో చేసాం. 100 టైమ్స్ గ్రో చేయగలిగామంటే క్వాలిటీ ఉంటే గ్రో అవుతుందా, అదృష్టం ఉంటే గ్రో అవుతుందా? క్వాలిటీ ఫస్ట్, సెకండే ఫెయిత్. అంటే మా దగ్గర మేము అది చెప్తుంది, అదే మేము చెప్తుంది. సెకండ్ జనరేషన్ కస్టమర్లే కానీ సెకండ్ జనరేషన్ డీలర్స్, మా నాన్నగారు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ డీలర్షిప్ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ పిల్లలు కూడా వచ్చేసినారు బిజినెస్లోకి. వాళ్ళు కూడా మాతోనే ఉంటున్నారు. అంటే మీ ప్రోడక్ట్ బాగుంది, మీ సర్వీస్ బాగుంది, మనం మేనేజ్ చేసే విధానం బాగుంది, మా అన్ని విషయాలలో మేము సపోర్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు మాతో ఉంటున్నారు. సేల్ విషయం మీకు ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నా. అప్పుడు మా ఫాల్కాన్ 2003లో తీసుకున్నప్పుడు ఉన్న బిజినెస్కి ఇప్పుడు 2023 వచ్చేస్తుంది. 20 ఇయర్స్ స్పాన్లో 100 టైంలో పెంచాం మేము. అది ఓకే సార్. మరి కస్టమర్స్కి ఎలాంటి సర్వీసెస్ ఇస్తారంటారు? ఆన్ ది స్పాట్ ఏది ఉన్నా మా దగ్గర మా ఓన్ సర్వీస్ సెటప్ ఉంది. ఏపీ తెలంగాణలో కూడా 15 చోట్ల మావి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మాకు కస్టమర్ అనే వ్యక్తికి ఎప్పుడున్నా మా ప్రోడక్ట్స్ కూడా 2 సంవత్సరాలు పూర్తి గ్యారంటీ, అంటే వారంటీ అంటాం మనం. 2 ఇయర్స్ ఫుల్ వారంటీ ఉంటాయి. ఈ 2 ఇయర్స్ స్పాన్లో మేజర్గా ఎటువంటి సమస్యలు ఉండవు. 0.5% రేషియోలో కూడా సమస్యలు రావు. 100 పంప్ సెట్లు అమ్మితే ఒక 0.5% పంపులు కూడా రావు, సమస్య రానే రావు. అలాంటిది ఇష్యూయే రాదు. మనము అంత క్వాలిటీ ప్రోడక్ట్ సప్లై చేస్తాం. ఇంకొకటి ఫాల్కాన్ పంప్ సెట్స్, ఫాల్కాన్ ఉత్పాదనలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో టిల్ డేట్ 1 కోటికి మంది పైగా కస్టమర్లు ఉన్నారు. 10 మిలియన్ పీపుల్ కస్టమర్స్ రీచ్ అయ్యింది కంపెనీ. మా వెబ్సైట్ ఉంది, మా యాప్ ఉంది. మీది ఎక్కడైనా మీరు వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే 1 కోటి పంప్ సెట్లు అమ్మడం అంటే అంత ఈజీ విషయం కాదు. క్వాలిటీ లేకుంటే 1 లక్ష పంప్ సెట్ల దగ్గరనే ఆగిపోతుంది, 2వ లక్ష దగ్గర ఆగిపోతుంది, 3వ లక్ష దగ్గర ఆగిపోతుంది. మౌత్ పబ్లిసిటీ ఈరోజు చాలా ఎక్కువ, సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. మనం ఏదో తప్పు చేస్తే క్వాలిటీ లేకుంటే
సోషల్ మీడియాలో పెట్టినదంటే పబ్లిక్ ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది. ఖచ్చితంగా. మా వెబ్సైట్ చూస్తే మీకు కింద కామెంట్స్ ఉంటాయి, మా ఫేస్బుక్ పేజ్లో కూడా ప్రతి ఒక్కడు మెచ్చుకుంటాడు. క్వాలిటీ ఉంది కాబట్టి దే విల్ లైక్, మేము మీ పంప్ సెట్ తీసుకున్నాము చాలా బాగుందని చెప్తారు. ఓకే, మరి పవర్ కన్సంప్షన్ ఎలా ఉంటుందంటారు? మీకు స్టార్టింగ్ కూడా మీకు ఒక విషయం చెప్పాను, మా చైర్మన్ గారు శ్రీ దీదజిలాల్ సువాగ్య హైడ్రాలిక్ గోల్డ్ మెడలిస్ట్ అని. అదేంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మా ఫాల్కన్ పంప్ సెట్ అన్నీ ఆయననే చేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి ఆయన మెయిన్ ఎయిమ్ సొసైటీ ఫర్ ఇండియన్ ఎకానమీ కానీ మన ఇండియాకి మనం ఏం వాడుతున్నాం, పంప్ సెట్ ఏం వాడుకొని వాటర్ పంపింగ్ చేస్తుంది, న్యాచురల్ రిసోర్సెస్ని వాడుకొని వాటర్ని పంప్ చేస్తుంది. వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సేమ్ సొసైటీకి, నేచర్కి. అంటే ఏం చేయొచ్చు, పవర్ సేవింగ్ చేస్తే నేచర్కి సేవ్ చేసినట్టే కదా. మనం పవర్ సేవ్ చేస్తున్నామంటే పొల్యూషన్ కూడా సేవ్ చేస్తున్నట్టే. పవర్ అనేది జనరేట్ చేయాలంటే ఎంత పొల్యూట్ అవుతుంది, కోల్ మైన్స్లో ఎంత మైనింగ్ చేస్తే పవర్ జనరేట్ అవుతుంది మీకు తెలుసు. అలాంటిది మనము మా పంప్ సెట్లలో మెయిన్ ఇంపార్టెంట్ ఎఫిషియన్సీ. ఇండియాలో ఉన్న పంప్ సెట్స్లో, ఆల్ ఓవర్ ద వరల్డ్లో ఉన్న పంప్ సెట్స్లో ఫాల్కాన్కు ఉన్నటువంటి హైయెస్ట్ క్వాలిటీ ఎఫిషియన్సీ ఏ బ్రాండ్కి లేదు. హై ఎఫిషియన్సీ పంప్ సెట్స్. దానివలన ఎఫిషియన్సీ హై ఎప్పుడైతే ఉందో ఐఎస్ఐ కూడా ఎక్కువ పంప్ సెట్లకు ఐఎస్ఐ ఉంది మన ఫాల్కాన్కి. అలాగే 5 స్టార్ రేటింగ్ అంటాం. అంటే ఒక పంప్ సెట్ యొక్క మన్నికని నిర్ధారించేది ఐఎస్ఐ మార్క్ అయితే దానికి పవర్ సేవింగ్ ఉందా లేదా అనేది చెప్పేది బిఈఈ స్టార్ రేటింగ్ అంటాం. అంటే మనము మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎలక్ట్రానిక్ షాప్స్కి వెళ్తే టీవీల మీద స్టార్ రేటింగ్ సింబల్ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్, 2 స్టార్ రేటింగ్, 3 స్టార్ రేటింగ్. ఇన్వర్టర్స్ మీద ఉంటాయి, ఫ్రిడ్జ్ల మీద ఉంటాయి, ఈవెన్ ఏసీ మీద ఉంటాయి. అయితే ఆ స్టార్ రేటింగ్ అనేది ఏంటంటే సేవింగ్ ఆఫ్ ద ఎనర్జీ. అంటే 5 స్టార్ రేటింగ్ కనుక కొనుక్కుంటే ఈ ఏసీలలో హైయెస్ట్ స్టార్ రేటింగ్ ఉన్న పంప్ అంటే ఏసీకి ఉన్నందుకు మీకు అత్యధిక శాతం సేవింగ్ అవుతుంది పవర్. తెలియకుండా సేవింగ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఐటమ్ ఏసీ కొనుక్కుంటే జీవితాంతం వాడతాం, ఒక 20 ఇయర్స్ అయితే వాడతాం, 15 ఇయర్స్ వాడతాం. కస్టమర్ అయిన అనే వ్యక్తి ఎటువంటి వ్యక్తి ఉండాలంటే అవగాహన కూడా ఉండాలి. కొనేటప్పుడు స్టార్ రేటింగ్ది కొనుక్కుంటే 5 స్టార్ రేటింగ్ది ఏంటి ఉంటుంది. కాస్ట్ వైజ్ చూసుకుంటే ఆర్డినరీతో పోలిస్తే ఒక 20% ఎక్కువ ఉంటుంది. స్టార్ రేటింగ్ ఎప్పుడైతే ఉందో క్వాలిటీ ఉంటుంది, ఒక 20% ఎక్కువ ఉంది. సరే, సేవింగ్ ఆఫ్ పవర్ ఎంత చేస్తుంది? 40% చేస్తుంది దాంతో పోలిస్తే. అంటే ఒక నెల రోజుల్లో వాడకంలో మీకు వచ్చే పవర్ బిల్లులో ఒకటే ఏసీ పెట్టి కరెంట్ మీటర్ పెట్టినాం అనుకోండి, ఒక 40% సేవింగ్ చేస్తుంది. ఆ బిల్లు ఒక 1000 రూపాయలు బిల్లు వచ్చేది అతనికి 600 రూపీసే వస్తుంది బిల్లు. ఏది 5 స్టార్ రేటింగ్ ఏసీ పెట్టుకోవడం వల్ల. సేమ్ విధానంగా పంప్ సెట్ కూడా 5 స్టార్ రేటింగ్ పంప్ సెట్ పెట్టుకుంటే ఒక అపార్ట్మెంట్ వాళ్ళు చాలామందికి సబ్జెక్టు అవగాహన ఉండదు. అంటే కస్టమర్ అనే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి అంటే అది బాగుంది అంటే అదే బాగుంది అంటాడు. ఒక ఇంజనీర్ అనే వ్యక్తి కొనేటప్పుడు అవి ఇవ్వడాడు, అది బాగుందా ఇది బాగుందా అని ఆయన డిసైడ్ చేస్తాడు. ఎట్లా ఆలోచిస్తాడు? ఎఫిషియన్సీ కావాలంటారు ఆయన, వాళ్ళకి గ్రాఫ్స్ కావాలంటారు. ఇప్పుడు ఎల్ఎన్టీ మెట్రో మొత్తం కట్టింది ఎవరు కట్టారు? ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు. అందులో ఉండేదంతా ఇంజనీర్సే ఉంటారు. జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టినారు, ఎవరు ఉంటారు? ఇంజనీర్లు ఉంటారు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఇంజనీర్లు ఉంటారు. సో వీళ్ళంతా ఆలోచించే విధానం ఎట్లా ఆలోచిస్తుంది అంటే వెన్ దెర్ ఈజ్ ఎ క్వాలిటీ షో అస్ ద ఎఫిషియన్సీ అంటారు. ఎఫిషియన్సీ కావాలంటారు. ఎఫిషియన్సీ చూసి గ్రాఫ్స్ చూస్తారు, వాళ్ళు క్యాలిక్యులేషన్స్ చేస్తారు, పవర్ కన్జప్షన్ చెక్ చేస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఐఎస్ఐ అనేది కూడా ఒక ఇంపార్టెంటే. ఐఎస్ఐ ఎంత ఇంపార్టెంటో స్టార్ రేటింగ్ కూడా అంత ఇంపార్టెంట్. పంప్ సెట్స్కి టీవీలకు ఫ్రిడ్జ్లకు ఐఎస్ఐ ఉండదు, అక్కడ ఉండేది ఓన్లీ స్టార్ రేటింగ్ ఉంటుంది. అలాగే మనము వెహికల్ గురించి ఆలోచిస్తాం. హీరో హోండా బైకులు ఉన్నాయి, హోండా యాక్టివాలు ఉన్నాయి, చాలా బైక్స్ ఉంటాయి. ఒకప్పుడు బైక్ మైలేజ్ని బట్టి కొనేవాళ్ళం. హీరో హోండా బైక్ మైలేజ్ బాగా వస్తుంది కాబట్టి హీరో హోండా సేల్ ఎక్కువయ్యేది. ఇప్పుడు కొంచెం ప్యాషన్ అలవాటు అయిన వాళ్ళు ప్యాషన్ చూసి కొనుక్కుంటున్నారు, మైలేజ్ చూడట్లేదు. ఇప్పుడు బుల్లెట్ బండి ఉంది, మైలేజ్ తక్కువ వచ్చినా అదొక ప్యాషన్. అయితే పంప్ సెట్లో ప్యాషన్ ఉండద్దు. పంప్ సెట్ ప్యాషన్ పెట్టుకుంటే బైక్ అనేది నెలలో ఒక్కరోజే తీస్తాడు, బయటకు తీస్తే. ఆయనకు ప్యాషన్ ఉన్నప్పుడు నడపాలనిపిస్తే నడుపుతాడు. ఆ ఒక్కరోజే సేవింగ్ చేస్తాడు, ఆయన నష్టమవుతుంది. కానీ పంప్ సెట్ అనేది ఎట్లాంటిది అంటే వ్యవసాయంలో కానీ ఇంటికి కానీ అపార్ట్మెంట్ కానీ రోజు వాడాల్సిందే. మనకి రోజు దినచర్యలో భాగం.
అదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మా పంప్ సెట్కి హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉంది, హైయెస్ట్ సేవింగ్ అవుతుంది. ఇంకొకటి అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఒక యూనిట్ పవర్ 11 రూపీస్ మినిమం పడుతుంది ఒక యూనిట్ పవర్. మేమనేది మా ఫాల్కన్ పంప్ సెట్లు కొంటే ప్రజెంట్ వస్తున్నటువంటి వాళ్ళ ఓల్డ్ పంప్ సెట్స్ ఉంటాయి, అంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెట్టిన పంపులు కూడా వాడేస్తుంటారు తెలియక. వాళ్ళకి అపార్ట్మెంట్లో బిల్లు వచ్చేది 10,000 రూపాయల బిల్లు వస్తుంది, కామన్ మీటర్ పంప్ సెట్ వచ్చేది. మనము మన పంప్ సెట్స్ ఇచ్చి వాళ్ళకి 7,000 రూపాయల లోపు బిల్లు తీసుకుని రావచ్చు, 6,000 to 7,000 రూపీస్. అంటే మంత్లీ వాళ్ళ పవర్ బిల్లు 30% సేవింగ్ అవుతుంది, సంవత్సరానికి 360% సేవ్ అవుతుంది. అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి 6 monthsలో వచ్చేస్తుంది. అంటే పంప్ సెట్ మీద పెట్టే పెట్టుబడి ఒక 50,000 పెట్టి కొనుక్కుంటే దే కెన్ గెట్ బ్యాక్ దేర్ మనీ రిటర్న్. అంటే మేము అంటే అట్లా చాలామందికి మేము ఎడ్యుకేట్ చేస్తాం. మంచి అపార్ట్మెంట్స్ వాళ్ళు పాత పంప్ సెట్లను తీసి మా ఫాల్కన్ కొనుక్కున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే ఇంకా కొంతమందికి దీని మీద అవగాహన లేదు కదా. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు అపార్ట్మెంట్స్కి వాళ్ళకి వీళ్ళకి మేము వెళ్ళి చెప్పడం జరుగుతుంది, అప్పుడు వాళ్ళు అవగాహన చేసుకొని కొంటున్నారని. మరి సాధారణ మనుషులకి ఇంత అవగాహన, ఇంత ఎఫిషియన్సీ ఫార్మర్స్ ఉన్నారనుకోండి, రైతులకు కూడా ఉన్న సమస్య ఏంటి మేడం? ఒక విషయం చెప్తా, అంటే సౌత్ ఇండియా గురించి చెప్తా. ఎగ్జాంపుల్ మనం సౌత్లో ఉన్నాం కాబట్టి మా పంప్ సెట్ కంపెనీ వచ్చి గుజరాత్, మాది కంపెనీ తయారయ్యే పంప్ సెట్లు గుజరాత్లో రాజ్కోట్లో తయారవుతాయి. అక్కడ ఉచితంగా ఏది లేదు, పవర్ అనేది ఉచితం లేదు. రైతుకి ఖచ్చితంగా స్టార్ రేటింగ్ పంప్ సెట్ కొనుక్కుంటాడు. రైతు కొనే ముందు 10 చోట్ల అడుగుతాడు, నీ మీటర్ ఎంత అవుతుంది, కరెంట్ మీటర్ బిల్ ఎంత వస్తుంది, ఎన్ని గంటలు నడితే నాకు ఎంత బిల్ వస్తుంది, నెలకు ఎంత బిల్ వస్తుంది. అంటే యూనిట్స్ పవర్ ఫ్రీ అంటే మన ఇంటికి కరెంట్కి వేసే బిల్లు వేయదు, నామినల్ ఛార్జ్ చేస్తాడు. నామినల్గా ఒక యూనిట్కి ఇంతనే వేస్తాడు. ఏది గుజరాత్లో అవుతుంది, మధ్యప్రదేశ్లో అవుతుంది, చాలా చోట్ల అవుతుంది. అదే విధానాన్ని ఇక్కడ కూడా పెడితే మన రైతులు కూడా అన్ని లెక్కలు వేసే కొనుక్కుంటారు. లాస్ట్ 20 years మట్టి మన స్టేట్లో ఏపీ, తెలంగాణ ఎక్కడ ఉచితం ఇచ్చేసినాం మనం, కదంటే ఉచితంగా ఇస్తున్నాం. అది ఏమైపోతుంది అంటే గవర్నమెంట్ నోటీసు కూడా తీసుకెళ్ళాం మేము ఈవెన్ గవర్నమెంట్ నోటీసు కూడా తీసుకెళ్ళాం. ఉచితంగా ఇస్తున్నారు మీరు ఆర్డినరీ పంప్ సెట్లు, అంటే ఐఎస్ఐ లేని పంప్ సెట్స్, లోకల్ పంప్ సెట్స్ అంటాం. అంటే వాటికి ఇంకా ఏముండదు. ఇప్పుడు మన పంప్ సెట్ ఒక 5 HP 5 stage ఉందనుకుందాం, ఒక ఫాల్కన్ బ్రాండే కాదు, అదర్ మేజర్ బ్రాండ్స్ ఏవైతే ఒక టాప్ బ్రాండ్స్ ఉన్నాయి అందరూ 30,000 పైనే పెడతారు, 30,000 పైన ఉంటుంది కాస్ట్. అంటే ఒక 5 HP 5 stage ఒక అగ్రికల్చర్ పంప్ సెట్ 30,000 పైన ఉంది, బ్రాండెడ్ పంప్ సెట్స్. లోకల్ పంప్ సెట్స్ కాస్ట్ ఎంత ఉంది అనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? 15,000 లోపు ఉంది. సగం రేట్కి ఇస్తున్నాడు కదా, సగం రేట్కి ఇచ్చి ఏం చేస్తాడు వాడు? లోపల వేసే మెటీరియల్ అంతా కూడా అన్ఎఫిషియన్సీ తెస్తాడు, క్వాలిటీ ఉండదు, అల్యూమినియం వేస్తాడు. ఏమవుతుంది అంటే పవర్ కన్జప్షన్ డబల్ చేస్తుంది అది. అంటే ఉచితంగా ఇచ్చే కరెంట్ కూడా నష్టపోతుంది గవర్నమెంట్. అటువంటి పంప్ సెట్లు వాళ్ళు తెచ్చి బిగిచ్చేస్తే గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ ఎటువంటి చెక్కింగ్ ఇలా ఏముండవు. ఒక రైతు తెచ్చి పంప్ వేసుకుంటే పంపు పెట్టుకున్నాడు, ఆయన ఉచితానికి అప్లై చేస్తే గవర్నమెంట్ ఉచితం ఇచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఒక సర్టెన్ గైడ్లైన్స్ పెట్టాలి. గైడ్లైన్స్ ఏంటి అంటే మొన్న కోవిడ్ వచ్చింది, కోవిడ్లో రూల్స్ పెట్టారు, మీరు మాస్క్ పెట్టుకోకుంటే పెనాల్టీ వేస్తాము ఇవి. అంటే గైడ్లైన్స్ లేని ఏ పని చేసినా అది ఫెయిల్యూర్ అవుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏం పెట్టినాయి, హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడిపి యాక్సిడెంట్ అయితే మాకు సంబంధం లేదు, ఇన్సూరెన్స్ బెల్ట్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి డ్రైవర్ చచ్చిపోతే కూడా మాకు సంబంధం లేదు. అంటే గైడ్లైన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైనా ఇంపార్టెంట్. అది ఉండడం వల్ల ఏమైందంటే ఒక సిస్టమ్ జనరేట్ అవుతుంది. ప్రజెంట్ స్టార్టింగ్ హెల్మెట్ల సిస్టమ్ వచ్చినప్పుడు అందరూ నవ్వుకున్నాం మనం. ఇప్పుడు ప్రజెంట్ మనమే పెట్టుకుంటున్నాం, హెల్మెట్ లేకుండా రోడ్డు మీదకి వెళ్ళట్లేదు. అంటే ఆ గైడ్లైన్స్ అవగాహన ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ పెట్టాలి కదా, మీరు ఈ బ్రాండ్స్ ఉన్న పంప్ సెట్లు కొనుక్కుంటే మేము ఉచితంగా ఇస్తాం. వీళ్ళు మా దగ్గరకు వచ్చి మాకు వాళ్ళ గైడ్లైన్స్, వాళ్ళ పారామీటర్స్ చూపించినారు. దీంతోపాటు ఏమవుతుంది అంటే వీళ్ళు ఆర్డినరీ పంప్ సెట్లు ఉంటుంది కదా, దానికి బిల్లు ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఓ పక్క జిఎస్టీ కూడా నష్టపోతుంది. గవర్నమెంట్ అన్ని విషయాలలో నష్టపోతుంది, పవర్లో సేవింగ్లో నష్టపోతుంది. వాడు జిఎస్టీ కట్టాడు, ఏమి కట్టాడు, దొంగచాటుగా అందజేసేస్తాడు, రైతు బిగిచ్చేస్తాడు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో
సౌత్ ఇండియా మొత్తంలో కూడా, ఇండియాలోనే అనుకోండి 40% మార్కెట్ అవే ఉన్నాయి. ఇంకా ఇంత అవగాహన వచ్చి ఇంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఎందుకు ఉన్నాయంటే గవర్నమెంట్ సీరియస్నెస్ లేక. గవర్నమెంట్ ఎప్పుడైతే సీరియస్ అయ్యి అటువంటి పంప్ సెట్లను సీజ్ చేసేయాలి. ఇంకా ఆ పంప్ సెట్ ఉంటే చెక్ చేసి ఆర్డినరీ పంప్ సెట్ నువ్వు పెడితే, మేము కనుక చెక్ చేస్తే నీకు ₹1,00,000 పెనాల్టీ వేస్తామని రైతుకు చెప్తే వాడు కొన్నాడు ఆయన. అంటే క్వాలిటీ కొనుక్కుని తెచ్చి పెట్టుకుంటాడు. దానివలన గవర్నమెంట్కి సేవింగ్ అయిపోతుంది. ఒక 5 years స్పాన్లో ఆయనకి ఇచ్చే ఉచితమైన కరెంట్ కూడా గవర్నమెంట్కి ఫ్రీ అయిపోతుంది. అట్లా అంటే గవర్నమెంటే చర్యలు తీసుకోవాలి, గైడ్ లైన్స్ ఇస్తే అయిపోతుంది. స్ట్రాంగ్ గైడ్ లైన్స్ ఇచ్చి నష్టం అవుతుంది. అది ఒక పాయింట్. ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి కస్టమర్లు ఈ రోజుల్లో చాలామంది ఎడ్యుకేట్ అవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు కొంచెం పవర్ మీద కన్జంప్షన్ ఎంత అవుతుందని అడుగుతున్నారు. కానీ అది సిటీ లెవెల్లో అవుతుంది. టౌన్స్, కరీంనగర్ టౌన్, సిద్దిపేట, నల్గొండ, కరీంనగర్ అంటే కర్నూలు, ఇటువంటి టౌన్స్లో ఇంకా అవి ఎడ్యుకేట్ కావట్లేదు. వాళ్ళు ఏదో నమ్మి తీసుకుంటున్నారు. అది కూడా రాంగ్. అది కరెక్టే. అంటే వాళ్ళ ఫాదర్స్ అలా తీసుకున్నారనే నమ్మకంతో వాళ్ళు ఏదో ఒక బ్రాండ్ పేరు చెప్పేసి నాకు అదే బాగుంది అనుకుంటాడు. కానీ ప్రెజెంట్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఒకప్పుడు మనం అంబాసిడర్ కారే వాడేవాళ్ళం. ఇప్పుడు ఎన్నో కార్లు వాడుతున్నాం. అన్నీ మంచివే కదా, క్వాలిటీ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నీ మంచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి. టాటా వచ్చింది, మహేంద్ర ఉంది, ఎన్నో ఉన్నాయి, ఇండియన్ మేక్స్ కూడా. అందరూ ముందుకు వెళ్తున్నారు కదా. సార్ మరి మీ డిస్ట్రిబ్యూటర్ల సంగతి ఏంటంటారు? అంటే మీ డాడీతో స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు? డీలర్స్ నాన్నగారు ఉన్నప్పుడు మాకు టోటల్ 2 స్టేట్స్లో కలిపి ఇంచుమించు 70% ఉన్నారు. 70 మంది డీలర్లు ఉన్నారు. ఈ రోజున 225 డీలర్స్ ఉన్నారు. 4 times పెంచినాం మేము. అంటే బిజినెస్ మరి ఇంత బాగా సక్సెస్గా బిజినెస్ నడుస్తుంది కదా, మరి మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటారు? నెక్స్ట్ ప్లాన్ అంటే పంప్స్లో చాలా మోడల్స్ ఆఫ్ పంప్స్ వచ్చినాయి. మేము అంటుంది సీవేజ్ పంప్స్ వచ్చినాయి ఈ మధ్యన, కొత్తగా రెయిన్ వాటర్ పంప్స్ వచ్చినాయి, ఈవెన్ డ్రైన్ పంప్స్ వచ్చినాయి, హైడ్రోనోమేటిక్ పంప్స్ వచ్చినాయి, సోలార్ పంప్స్ కూడా బాగా వచ్చినాయి. అంటే సోలార్ అనేది ఒక నేచర్లో ఒక భాగం. అది సూర్యుడు ఉన్నన్ని రోజులు మనం సోలార్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈవెన్ మొన్న రామగుండంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ మన నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ సోలార్తో పవర్ జనరేట్ చేసే కంట్రీస్లో టాప్ 5లో ఉంది ఇండియా కూడా. అంటే అటువంటి సోలార్ని యూటిలైజ్ చేసుకోవడంలో ఎందుకు యూజ్ చేసుకోగలుగుతామంటే ఇండియన్ అట్మాస్ఫియర్ ఏదైతే నేచర్ ఉందో, ఏదైతే అట్మాస్ఫియర్ ఉందో, నియర్లీ 300 days సోలార్తో మనం పవర్ కన్జంప్షన్ తీసుకోవచ్చు. అదర్ స్టేట్స్ ఏదైతే ఉందో కొన్ని కంట్రీస్కి అసలు సోలారే పనిచేయదు. సండే తక్కువ ఉంటుంది, ఏదో సీజనల్గా కనబడుతుంది. మనకు ఉన్నటువంటి ఈ వెదర్ కండిషన్స్కి మనం యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 365 daysలో వీకెండ్ అంటే సోలార్లో కూడా ఒక రూల్ ఉంటుంది. బిలో 18 degrees లోపలికి వస్తే ఇట్ విల్ నాట్ జనరేట్. అబోవ్ 18 degrees ఉండాలి. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ పోయి నేను పెడతా అంటే సెట్ కాదు అక్కడ, హిమాచల్ ప్రదేశ్ అటువంటి ప్లేసెస్లో. అంటే నేను అంటుంది పంప్ సెట్స్ విషయానికి వస్తాయి. ఒక చిన్న ల్యాంప్ పెట్టుకుని నడిపించుకోవచ్చు, అక్కడ అటువంటివి ఏమి ఇబ్బంది ఉండవు. అంటే ఒక పంప్ సెట్టే నడవాలనుకోండి, ఇంచుమించు మేము ఏపీ అండ్ తెలంగాణ సోలార్ పంప్ సెట్స్ ఒక 30,000 పంప్ సెట్స్ ఇచ్చాం. ఫాల్కాన్ బ్రాండ్వి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. 2013 నుండి 2022 లోపు ఒక 30,000 అబోవ్ పంప్ సెట్లు ఇచ్చాం. అంటే గవర్నమెంట్ అప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు వచ్చాక రైతులకు ఉచితంగా ఇచ్చినారు సోలార్ పంప్ సెట్స్. చాలా పంప్ సెట్స్ ఇచ్చారు. అంటే అది ఒకటి ఉచితంగా సోలార్ పంప్ సెట్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ కనెక్షన్ రిటర్న్ ఇచ్చేయాలి. అంటే ఆ రైతు విత్డ్రా చేసుకోవాలి. ఎగ్జిస్టింగ్ పవర్ ఏదైతే ఉందో ఉచితమైన కరెంట్ తీసుకున్నట్టు అది విత్డ్రా చేసేసుకుంటే సోలార్ విత్ సెట్ ఇస్తాడు, పంప్ సెట్తో సహా ఇస్తాడు కనెక్షన్ విత్డ్రా చేసుకుంటే. అటువంటి కనెక్షన్స్ ఒక 30,000 పంప్ సెట్స్ ఇచ్చాం. అంటే 30,000 పంప్ సెట్లకు గవర్నమెంట్కి సేవింగ్ అయినట్టే కదా. వాళ్ళు క్యాలిక్యులేషన్స్ ఎట్లా చేసినదంటే నాబార్డ్ అందులో సపోర్ట్ చేసింది. ఈ ఉచిత కరెంట్ వల్ల వాళ్ళకి సేవింగ్ అవుతున్న పవర్, ఆ ఫండ్ని నాబార్డ్కి కట్టేసినారు వాళ్ళు అప్పు. అంటే 2-3 డిపార్ట్మెంట్స్ అందులో ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళంతా కలిపి బెనిఫిట్ తీసుకొని గవర్నమెంట్ సేవింగ్ అయింది. ఈఎస్ఎల్ అని ఉంది, ఎనర్జీ ఎఫిషియన్సీ ఢిల్లీలో ఉంది. ఈఎస్ఎల్ వాళ్ళు, నాబార్డు వీళ్ళంతా కలిపి ఒక గవర్నమెంట్, వరల్డ్ బ్యాంక్ అన్ని ఫండ్స్తో కలిపి ఒక స్కీమ్ చేసినారు రైతులకు.
ఓకే చాలా సక్సెస్ అయింది అది. ఓకే సార్. నెక్స్ట్ మీరు ఫినోలెక్స్లో కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మాది కంపెనీ అనేది సిటీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ ఫినోలెక్స్ అంటే ఫాల్కాన్కి సోల్ డిస్ట్రిబ్యూషన్. మా సిస్టర్ కన్సర్న్ అయినటువంటి భవ్య సేల్స్ కార్పొరేషన్ అని ఉంది ఇంకొకటి. దాంతో మేము ఫినోలెక్స్ సూపర్ స్టాకిస్ట్ ఫర్ తెలంగాణ తీసుకున్నాం. అంటే స్టాకిస్ట్ ఫర్ తెలంగాణ ప్లంబింగ్ అంటాం, ఫినోలెక్స్ ప్లంబింగ్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఫినోలెక్స్ కేబుల్స్ అంటాం మేము, దానికి కూడా మేము డిస్ట్రిబ్యూటర్స్ అండి. అదొక మేజర్ బ్రాండ్. ఫినోలెక్స్ అనేది కేబుల్స్ డివిజన్ స్టార్ట్ చేసి 60 years అయింది. అదే ప్లంబింగ్ డివిజన్ స్టార్ట్ చేసి 42 years అయింది. ఫినోలెక్స్ పైప్స్ చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్. అలాగే ఫినోలెక్స్ వైర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇండియన్ వైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చి ఫినోలెక్స్. అలాగే అగ్రి పైప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాలో కూడా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ తీసుకొచ్చింది కూడా ఫినోలెక్సే. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈరోజు మీరు ఎలా సక్సెస్ సాధించారు, అలాగే మీ డాడీ మీకు వారసత్వంగా ఈ బిజినెస్ ఎలా ఇచ్చారు, అసలు కస్టమర్స్కి మీరు ఎలాంటి సర్వీసెస్ అందజేస్తున్నారనే అంశాన్ని మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే మీ బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరు అసలు కస్టమర్స్కి ఇంత మంచి సర్వీసెస్ అందిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఇది అవగాహన చేసుకొని ఫాల్కన్ పంప్స్ యొక్క ఎంతటి ఎనర్జీ సేవ్ చేస్తాయి, ఎలా సర్వీసెస్ ఉంటాయి, ఎలా బాగుంటుంది అనేది మీరు కూడా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే మీ బిజినెస్ కూడా మున్ముందు మంచిగా కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.